హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇప్పుడు సింహాచలం నుండి గుడిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ పండ్లు అయితే చాలా ఉన్నాయి. సో పండ్ల గురించి మామతో 2 మాటలు మాట్లాడదాం, ఇంటర్వ్యూ తీసుకుందాం. సో సాఫ్ట్వేర్ జాబుల దగ్గర కాదు ఇంటర్వ్యూలు, ఎలాంటి వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ఓ నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? బామ్మగారు, ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే ఏంటి? చెప్పు బామ్మగారు. బాబు నాన్న చెప్పమాకైతే చెప్పు బామ్మగారు. బాబు నాన్న చెప్పమాకైతే బామ్మగారికి అన్ని వచ్చు, ఇలాంటి ఎన్నో చూసి వచ్చింది. కానీ ఇప్పుడు 2 మాటలు మాట్లాడుతుందో విందాం. కాదు నా తెల్లదరా అలా బామ్మ ఏంటి మమ్మీ ఎవడీడు? తెలదు అంటారు కానీ అది తెలుసు. 2 మాటలు చెప్పు బామ్మ. అమ్మేలాటోడా చూసారా ఫ్రెండ్, అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా ఇలాగే బామ్మగారు చెప్తారు కన్ఫర్మ్. బాగాలేదా? ఇలాంటి కస్టమర్స్ వస్తారా రారా బామ్మగారు? తెగింది అంతేనే మంచితోనా మంచి తొండ ఇచ్చిన కానీ తెగింది అంటున్నాడు బాబు. తెగింది మంచి తొండ ఇస్తుంది. అది ఇది ఇదండి ఇక్కడ సిచ్యువేషన్. చాలా మంది వస్తూ ఉంటారు, కాయలు కొంటూ ఉంటారు. బామ్మగారు కస్టమర్ల గురించి చెప్పు 2 మాటలు. నగరా బాబు నాకు తెలీదు. అలాగే అంటారు కానీ తెలుసు బామ్మకి. బామ్మగారు ఆమెది ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి సుఖంగా బతకనివ్వండి రా. 2 మాటలు చెప్పండి బామ్మగారు. ఇదిగో ఈ మైక్ పెట్టుకోండి, ఒక 2 మాటలు. ఇదిగో ఏమొద్దు బామ్మగారు. కస్టమర్స్ ఎలా వస్తున్నారు, ఎలా తెస్తున్నారు కానీ నాకు తెలియదు. అలాగా బామ్మగారు పని చూసుకెళ్ళమంటారు. నేను పని చూసుకొని వచ్చాను కానీ బామ్మగారు మాట్లాడతారు. మారవారా నువ్వు? ఇట్లా ఉంటావారా ఎప్పటికి? ఇంకా ఇదిగో నేను సీజన్లోనే ఉన్నానన్నా కానీ వినట్లేదు మాట బామ్మగారు. నాకు నువ్వు తెలీదు అమ్మ. నీకు తీయమ్మా. సరే అమ్మమ్మ, అమ్మమ్మకి ఇబ్బందిగా ఉంది ఈ మైక్ ఇచ్చిన వల్ల. కెమెరా అమ్మ కత్తి తీసింది, పొడిచేస్తుందేమో. ఇక చాలు. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. సీతాపగలాగా సీతాపగలాగా డిప్రెషన్ సీతాపాలంగాయలు ఎంత పడుతున్నాయి? ఏం మాట్లాడలేదు, సిగ్గుపడుతుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా?